మహేష్ ఫ్యాన్స్ కు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మరోసారి నిరూపించారు. రీ రిలీజ్ తో సినిమాలను బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టించవచ్చని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు. తాజాగా హాలీవుడ్ సినిమా అయిన ముఫాసాకు వాయిస్ ఓవర్ అందించాడన్న ఒక్క కారణంతో ఆ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ముఫాసా సినిమా రిలీజ్ రోజున థియేటర్స్ వద్ద మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో మిగతా వర్షన్స్ తో పోలిస్తే ముఫాసా తెలుగు వర్షన్ కి భారీ స్థాయిలో టికెట్ సేల్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాలలో 2.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా ఇప్పుడు లాభాల్లో ఉంది. గ్రాస్ పరంగా 7 రోజులకు 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి దుమ్ము దులిపేసింది. ఇప్పుడు మరోసారి ఈ ఫిట్ ను సాధించడానికి మహేష్ ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. రాజమౌళితో సినిమా ఓకే కావడంతో ఆ సినిమా రిలీజ్ కావడానికి 2027 వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా మహేష్ సినిమాలను రీ రిలీజ్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం చిత్రం మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే సాధించింది. తాజాగా ఈ సినిమాను జనవరి 1న రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం కొన్ని థియేటర్స్ ను ఎంపిక చేసి టికెట్స్ సేల్స్ జరగగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీంతో గుంటూరు కారం రీ రిలీజ్ కోసం మరిన్ని థియేటర్స్ ను పెంచే అవకాశం ఉందని టాక్ వస్తోంది. రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే వరకు మహేష్ నుంచి వచ్చే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ పండుగలా చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ ను మళ్లీ క్రియేట్ చేసి మిగతా సినిమాలకు బెంచ్ మార్క్ లా మారిపోయారు. ఇక ముఫాసా విషయానికి వస్తే వాయిస్ ఓవర్ అందిస్తేనే తెలుగు వర్షన్ ను బంపర్ మెజారిటీతో సక్సెస్ చేసి అభిమానుల యందు మహేష్ అభిమానులు వేరయా అని మరోసారి నిరూపించారు.